అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ముందు ఉన్నటువంటి వ్యక్తి విలక్షణమైన విశిష్టమైన వ్యక్తి. పబ్లిసిటీని గురించి ఆలోచించడు, ప్రయత్నం చేయడు. తన పరిధిలో తను అనుకున్న దాన్ని తను చేయదలుచుకున్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉన్నారు. ఈయనకు అపారమైన ప్రేమ సంస్కృత భాష మీద. సంస్కృత భాషను సామాన్య ప్రజలకు దగ్గరగా తీసుకొని పోవాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో అర్ధ శతాబ్ది నుంచి విపరీతమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారు ఆశించిన విధంగా సంస్కృతమే గనక జాతీయ భాష అయ్యుండుంటే దానిని ప్రజలకు తీసుకుపోవటంలో ఆయన కృషి చాలా ముందుకు వెళ్ళిపోయి ఉండేది. దురదృష్టకరం, సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రభుత్వం ఆ రోజు అంగీకరించలేదు. దాంతో భాష అభ్యసించాల్సిన అవసరం ప్రజలకు లేకుండా పోయింది. అయినప్పటికీ అది ప్రజలకు చెరువుగా తీసుకుపోవాలని సామాన్య ప్రజలు అందరూ కూడా సంస్కృత భాషను అభ్యసించాలి, తెలుసుకోవాలి, దాని ద్వారా ఆ లిటరేచర్ను యాక్సెస్ చేయాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో నిరంతర కృషితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి దోర్బల ప్రభాకర శాస్త్రి గారు. దోర్బల ప్రభాకర శాస్త్రి గారు నమస్కారం. వీరి పరిచయం, వీరిప్పుడు 77 సంవత్సరాల వ్యక్తి. వీరి ప్రస్థానం రామాయంపేట. వీరు పుట్టింది, చిన్ననాటి అభ్యాసం అంతా కూడా రామాయంపేట నుంచి నిజామాబాద్లోని రఘునాథ సంస్కృత పాఠశాలలో, ఉస్మానియా యూనివర్సిటీలోని డిప్లొమా ఇన్ ఓరియంటల్ లెర్నింగు, బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ కోసంగా 6 సంవత్సరాలు అధ్యయనం చేసి ఆ పైన ఎంట్రన్స్ రాశాడు. ఎంట్రన్స్ రాసిన తరువాత ఈ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 4 సంవత్సరాలు అధ్యయనం చేసి ఆ పైన ఆంధ్ర గీర్వాణ పీఠం కొవ్వూరులో వీరి ప్రస్థానం మొత్తమంతా సాగింది. కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు సంస్కృత భాషను ప్రచారం చేయటంలో వీరు విశిష్టమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అటువంటి ఈ దోర్బల ప్రభాకర శాస్త్రి గారితో ఈరోజు మనం ఈ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ముచ్చటిద్దాం. నమస్కారం అండి దోర్బల ప్రభాకర శాస్త్రి గారు. చాలా సంతోషం. ఎంతో ఆదరంతో స్వయంగా మీరన్నట్టుగా నా కర్తవ్యం నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో మీరు ఈ పరిచయ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియాలి అనే దృష్టితో మీరు ప్రయత్నం చేయడము మీ యొక్క ఆశీస్సుగా నేను భావిస్తాను. ఒక సమాజంలో ఒక వ్యక్తి ఏ రకంగా ఎవరిని గమనించాలి, ఎవరిని సేకరించాలి, ఎవరిని స్వీకరించాలి, ఎవరి ద్వారా మేలు జరుగుతుంది అనే ఒక సుగుణాన్ని మీరు వెతుక్కొని నన్ను నిర్ణయించుకున్నందుకు నేను చాలా భాగ్యవంతునిగా భావిస్తున్నాను. కానీ నేను చేస్తున్నది అంత విశిష్టమైంది అనుకోవడం లేదు. చేయవలసింది ఎంతో ఎక్కువ ఉంది. చేసింది చాలా ఓ సముద్రంలో బిందువులాగా జరిగింది అనేది నా యొక్క అనుభవం. అయినా ఈ ఒక బిందువు అయినా ఏ ఒక చిన్న ప్రాణికైనా, సముద్రంలో ఉన్న ప్రాణికి కానీ లేని ప్రాణికి కానీ ఆ మధురమైనటువంటి, సముద్రంలో అన్నీ ఉప్పు నీళ్ళే ఉంటాయి, కానీ మధురమైనటువంటి బిందువు ఒకటి పట్టుకొని దానివల్ల ముత్యం కూడా అవుతుంది. ఒకటి
ఒక చిన్న జీవి ఆ ముత్యం కూడా. అదేవిధంగా ఒక చిన్న జలజంతువులకు కూడా లోపల ఉండే వాటికి మంచినీళ్ళే కావాలి. అవి కూడా ఉప్పు నీళ్ళు ఎప్పుడూ తాగవు. కానీ ఆ ఒక నీటి చుక్క అయినా ఆకాశంలో నుంచి పడితే ఒక చాతక పక్షికి ఆకాశంలో ఉండే పక్షికి ఏ విధంగా ఆహారము, అదేవిధంగా సంస్కృతం అనేది కూడా సమాజానికి అందరికీ చాలా అవసరమైనటువంటి జీవనము విధానము. అదేవిధంగా ఒక చైతన్యాన్ని కలిగింపజేసేది, సంస్కృతిని నిలిపేది, భారతదేశానికి గౌరవాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక పెద్ద విద్య భాష కూడా. అందువల్ల అది దైవికంగా నాకు సంక్రమించింది. మీరు ఈ విధంగా నాతో మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా మీరు దైవికంగా ఇచ్చారు. ధన్యవాదాలు.